SHO ఏపీ టీవీ ఛానల్ వీక్షకులు ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలు అంగరంగ వైభవంగా అంబరాన్నంటే సంబరంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఆయురారోగ్యాలతో కూడిన అష్టైశ్వర్యాలిమ్మని దేవతలను వేడుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అంటూ బంధువులు, మిత్రులు, హితులు, సన్నిహితులు, స్నేహితులతో కుటుంబం అంతా సంతోషంగా జరుపుకునే పర్వదినం సంక్రాంతి. విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు. అన్ని పండుగలు చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటాం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల సంక్రాంతి సౌరమానం ప్రమాణంగా జరుపుకుంటాం. సూర్యుడు మకర రాశికి అధిపతి అయిన తన కుమారుడు శని ఇంటికి రావడమే మకర సంక్రమణం. తండ్రి కొడుకును కలుసుకునే మహిమాన్విత పర్వదినం సంక్రాంతి. ఉత్తరాయణ పుణ్యకాలము సంక్రాంతి రోజు. దేవతలకు దక్షిణాయనము రాత్రి, ఉత్తరాయణము పగలు. అందుకే మహాభారతంలో భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉండి ముక్తిని పొందారు. ఆదిశంకరాచార్యుల వారు సన్యాసాశ్రమం స్వీకరించిన రోజు కూడా సంక్రాంతి. శ్రీ మహావిష్ణువు రాక్షసులను మందర పర్వతం క్రింద అడగదొక్కిన ఈ పర్వదినము చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నము. భగీరథుడు గంగను దివి నుండి భూమికి తీసుకొచ్చినటువంటి రోజు కావున భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు చేస్తారు సంక్రాంతి రోజున. శైవ ఆలయాల్లో తిరువెంబావై, వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు జరుగుతాయి. గోదాదేవి కళ్యాణం తిలకిస్తే జన్మధన్యం. ఒక యోగంగా తల్లి మరి నెల రోజులు స్వామిని కొలిచి ఆ పుణ్యఫలంగా స్వామిలో ఐక్యమై ఆయన్ని భర్తగా శ్రీరంగనాథుని పొందుతుంది గోదాదేవి. క్రీస్తు 8వ శతాబ్దం వరకు పాలించినటువంటి పల్లవుల కాలంలో దక్షిణ భారతదేశంలో సంక్రాంతి బాగా ప్రాచుర్యం పొందింది. గ్రామసీమలు సంక్రాంతి శోభతో, ధాన్యపు సిరులతో మిలమిలా మెరుస్తూ, విద్యుత్ కాంతులతో తళతళలాడుతూ, మంగళ తోరణాలతో కళకళలాడతాయి. కాడి, మేడి, పాడి, పశువు, తల్లి, చెల్లి, పిల్ల, పాప అన్నీ కూడా చల్లగా ఉండాలని దేవతలకు మొక్కుతాం. పచ్చగా జీవించాలి పండుగ నాడని చెప్పి త్రికరణ శుద్ధిగా సర్వేసులు వేడుకుంటాం. భోగి శుభోదయంగా మానవులకు మహోదయం కావున భోగి మంటల్లో వేసేది పాత సామాన్లే కాసుమా, మన తీరని కోరికలు, ఆరని వస్తు వ్యామోహాన్ని కూడా దహనం చేయాలనేటువంటి సందేహం భోగి మంటల్లో ఉంటుంది. పిల్లలకు బాలారిష్టాల పీడ తొలగాలని సువాసినులు భోగి రోజున రేగిపళ్ళు, చిల్లర నాణ్యాలు కలిపి తలపై ఉంచి దిష్టి తీసి పేరంటాళ్ళకి పసుపు, కుంకుమ, పండు, తాంబూలం ఇస్తారు. ఇంటి ముందు ముత్యాల ముగ్గులతో, రతనాల రంగు వదలతోటి, ఇంతులు అమర్చిన బంతి చేమంతులతో గొబ్బెమ్మలు లక్ష్మీకళతో మెరిసిపోతూ మురిపిస్తాయి, మనల్ని మై మరపిస్తాయి. గొబ్బెమ్మలు ఎవరో కాదు, శ్రీకృష్ణుని కొలిచిన గొబ్బెమ్మలు. ఆవు పేడతో అలికిన లోగిళ్ళు క్రిమి సంహారక మందుగా పనిచేస్తాయి. ముగ్గుల్లోని చుక్కలు సృష్టిలోని అణువు పరమాణువులకు గల రేఖా గణిత శాస్త్రానికి సంకేతాలుగా చెబుతారు. ముగ్గులు స్త్రీలలో సృజనాత్మక శక్తిని పెంచి ఇరుగు పొరుగుతో సఖ్యత, సభ్యత, మైత్రీ భావాన్ని పెంపొందిస్తాయి. మంచి వ్యాయామంగా కూడా ఉపయోగపడతాయి ఈ ముగ్గులు. బియ్యపిండితో వేసేటువంటి ముగ్గులు ఎన్నో సూక్ష్మజీవులకి ఆహారంగా ఉపయోగపడతాయి. మానవుల్లో దయాగుణాన్ని పెంచుతుంది. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లి డెందానికి ఆనంద మకరానందాన్ని ఇస్తాయి. ప్రతి ఇల్లు పిండి వంటల గుమగుమలతో మనసుకు పసందుగా విందు వినోదాలతో అలరాడుతుంది. గారెలు, బూరెలు, వడలు, ఆవడలు, అరిసెలు, లడ్డూలు, బొబ్బట్లు, జంతికలు, సున్నుండలు, కజ్జికాయలు, పూతరేకులు, సజ్జప్పాలు, చెక్కలు, ఎన్నో పిండి వంటలతోటి చక్కని రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించి ఆనందిస్తారు ఈ పండుగ రోజున. కొత్త అల్లుళ్ళు అత్తగారి చేతి మెత్తని అరిసెని తింటూ మామగారి మర్యాదలు, బావమరుదుల సరదాలు, మరదల సొట్టులతో నవ్వుతూ తుడుతూ భార్యామణి వలపు కులుకులు, చిలిపి పలుకులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తారు. ఎగిరే గాలిపటాలు జీవితంలోని ఆటుపోటులను, ఉత్థాన పతనాలను నిగ్రహంగా ఎదుర్కోవాలనేటువంటి సందేశాన్ని ఇస్తాయి. గుజరాత్లో అంతర్జాతీయ గాలిపటాల పండుగను జరుపుతారు. సంక్రాంతి శుభవేళ సాహితీ సదస్సులు, సంగీత కచేరీలు, కవి సమ్మేళనాలు ఆస్వాదిస్తూ ఆనందిస్తారు.
సంక్రాంతి ఆనందాల వేకువల, అనురాగాల వెలుగుల ప్రతి వారి జీవితంలో నూతన క్రాంతి, నిత్యం శాంతి, సత్యనిష్టను ప్రసాదించి జగతిని ప్రగతి పదంలో నడిపించాలని భగవంతుని ప్రార్థిద్దాము. ముఖ్యంగా నవ్యాంధ్ర, దివ్యాంధ్ర, భవ్యాంధ్ర, స్వర్ణాంధ్ర స్వచ్ఛ సంతోష ఆరోగ్య ఆనంద హరితాంధ్రప్రదేశ్గా విలసిల్లాలని పరమాత్మను వేడుకుందాం. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరంలో వచ్చినటువంటి కొత్త పండుగ సంక్రాంతి. సంక్రాంతి కవితా సౌరభాలు అనేటటువంటి పేరుతో చాలామంది కవుల్ని వాళ్ళ కవితలను ఆహ్వానించడం జరిగింది. చాలామంది కవితలు పంపించారు. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి దీనికి ప్రారంభం చేస్తున్నటువంటి వారు సహృదయులు డాక్టర్ టి సేవాకుమార్, ఈ SHO APTV ఛానల్ రూపకర్త. వారికి ముందుగా ఈ సంక్రాంతి కవితా సౌరభాలు అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక సంక్రాంతిని గురించి నేను చాలా సూక్ష్మంగా 5 విశేషాలు అందులో ఉన్నాయని తెలియజేయాలనుకుంటున్నాను. ఒకటి, రైతుల పండుగ. సహజంగా మనం ఏం చేస్తామంటే నాయకులు వస్తున్నారంటే భయపడిపోయి ఆయన ఎదురెళ్ళి వస్తూ ఉంటారు. రైతు వస్తున్నారంటే ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళైనా ఆ రైతుని ఎదురెళ్ళి స్వాగతం చెప్పి వాళ్ళకు మర్యాదలు చేసేటువంటి గొప్ప సంస్కృతి రావాలి అనేది సంస్క్రాంతిలో ఉంది. ఆ రైతుల పండుగ యొక్క ఆంతర్యం అది. ఇంకొకటి, సంక్రాంతిని పెద్దల పండుగ అని కూడా అంటారు. పెద్దల పండుగ ఈ చీకటిలోంచి వెలుతురుగా మారి పైకెళ్ళిపోయి మన మీద పూలవాన కురుస్తున్నారు అంటారు. మన తరతరాల పూర్వీకులు పైకి వెళ్ళిపోయారు. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళు వెళ్ళినటువంటి మంచి బాట, వాళ్ళ ఆశయాలు, వాళ్ళని మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ వాళ్ళని పూజించుకుంటూ వాళ్ళ మంచి బాటలో మళ్ళీ మనం వెళ్ళాలని పునరంకితం కావడం అనేది ఈ సంక్రాంతిలో ఉన్నటువంటి మరో గొప్ప సందేశం. ఇంకొకటి, సంక్రాంతిని కళల పండుగ అని కూడా మనం చెప్పుకోవాలి. అందులో అమ్మాయిలు పెట్టేటటువంటి ఆ ముగ్గులు, తర్వాత మరి గొబ్బెమ్మలు, అలాగే రకరకాల కళాత్మకమైనటువంటి క్రీడా విన్యాసాలు జరుపుకుంటూ ఉంటారు. పల్లెటూళ్ళల్లో చాలా రకరకాలైనటువంటి ఆటల పోటీలు. దీనివలన శారీరక వ్యాయామం, మానసిక వ్యాయామం కూడా జరుగుతుంది. వివేకానందుడు చెప్పాడు, మనం మానసికంగా బలంగా ఉండటంతో పాటు శరీర బలం కూడా ఉండాలి అని. అట్లా అటువంటి శారీరక మానసిక బలం పెంపొందించేటటువంటి గొప్ప గొప్ప క్రీడలు, ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. అది మన సంపద అని తెలియజేసేటటువంటి కళల పండగ అనే విశేషం సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ పశువుల పండుగ అని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. పశువులంటే పశువు లేకపోతే మనిషి లేడు. పశువుల ఆధారంగానే పంటలు పండిస్తున్నాం. పశువుల వల్లే పాలు మనం తాగుతున్నాం. అట్లా రకరకాల పశువులు మనకి ఎన్నో రకరకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పశువుల్ని భక్తితో అలంకరించుకోవటం, పూజ చేయటం, తర్వాత ఆ పశువులు మనలో భాగం. కుటుంబంలో ఎవరెవరు ఉన్నారంటే అమ్మ, నాన్న, మా పిల్లలు అనేది కాకుండా పశువులను కూడా కుటుంబంలో చెప్పుకునేటువంటి గొప్ప సంస్కృతి ఈ సంస్కృతి సందేశం. ఇంకొకటి సందేశం కూడా చెప్పేసి కవితా సౌరభాల్లోకి వెళదాం. శ్రామికుల పండుగ. కష్టపడేవాడిని గౌరవించటం అనేది సృష్టి మొత్తానికి కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం. శ్రమ లేనిదే రమ లేదు. అది ఎవరు చెప్పినా కానీ మనం
శ్రమ చేసేవాడిని తక్కువగా చూస్తాం, తక్కువ జీతాలు ఇస్తాం. ఇది సరైనటువంటి విధానం కాదు. శ్రమ చేసేవాళ్ళని గౌరవించాలి, అనుబంధాలతో వాళ్ళని ఆప్యాయంగా పలకరించుకోవాలి. అటువంటి వాళ్ళని మనకొచ్చినటువంటి ఆదాయంలో వాళ్ళ వాటా వాళ్ళకిచ్చి గౌరవించుకోవాలి అని చెప్పడం కూడా సంక్రాంతి పండుగలో ఉన్నటువంటి గొప్ప విశేషమైనటువంటి సందేశం. ఇట్లా సంక్రాంతి పండుగ గురించి చెప్పటం చాలా చెప్పవచ్చు, కానీ ఈ సందర్భానికి ఇంతటితో ఆపి ఒక మాట చెప్పేసి సుజాత గారు మీ కవితలు చదివేటటువంటి అవకాశం కల్పిస్తారు. ఏంటంటే, సంక్రాంతి మీద కవితలు పంపించండి, మీ కవితల్ని ఈ సంక్రాంతి కవితా సౌరభార కార్యక్రమంలో మేము చదివి అందరికీ వినిపిస్తాం, దాంట్లో ఉన్నటువంటి కొన్ని విశేషాలు కూడా చక్కగా ముచ్చటించుకుందామని ప్రకటించాం. చాలామంది చాలా మంచి ఉత్సాహంతో కవితలు పంపించారు. ఇది ఏంటంటే, సంక్రాంతి మీద అనగానే చాలామంది సంక్రాంతిలో ఉండేటువంటి రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా ఒక కవితలో పెట్టాలనే ప్రయత్నం చేశారు. అలా కాకుండా, అంటే మ్యాక్రో లెవెల్లో కాకుండా మైక్రో లెవెల్లో కూడా సంక్రాంతి మీద కవితలు రాయొచ్చు. ఒక గంగిరెద్దు మీద రాయొచ్చు, ఒక గాలిపటం మీద రాయొచ్చు, లేదా కేవలం ఒక ముగ్గు మీద రాయొచ్చు. ఇట్లా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని కూడా రాయటం కనుక కవులు కనుక చేస్తే ఇంకా విశేషమైనటువంటి భావాలు సంక్రాంతి ఆధారంగా వెలువరించడానికి అవకాశం ఉంటుందని మాత్రం ముందు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక వచ్చినటువంటి ఈ కవితల్ని సుజాత గారు చక్కగా చదివి వినిపిస్తారు. దయచేసి వాటన్నింటినీ మీరు ఆస్వాదించాలని SHOAP టీవీ ఛానల్ తరఫున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ SHOAP టీవీ ఛానల్ ద్వారా ఈ సంక్రాంతి కవి సమ్మేళనాన్ని కవితలు వినిపిస్తాం. డాక్టర్ రావి రంగారావు గారు అలాగే సేవాకుమార్ గారి సౌజన్యం సౌభ్రాతృత్వంతో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ముందుగా మొదటి కవిత కోడి కూత, శ్రీ కాట్టగట్ట సేతు సదన్ నుంచి పెద్దపాడు వారు వీరు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కవితను పంపించారు. పెద్దలు జ్ఞాన సమృద్ధులు వీరి కవిత కోడి కూత. ఏళ్ళేళ్ల తరబడి ఊళ్ళల్లో కోళ్ల నోళ్ల కూస్తున్నాయి, కత్తులు నూరుతూ కాదు పళ్ళు పటపట పలికిస్తూ గల్లీ నుండి ఢిల్లీ దాకా వాడిగా నాటుకునేలా గాలిపటాలై భాషాపత్ర వేష రోష ఘోషిస్తున్న మీన మేషాల కుత్తుకలు సానబట్టిన కత్తుకులై ఇజార్ భుజాలు ఎగరేస్తూ బుద్ధుడి సిద్ధాంత పేటికల గాలింపులో నవనాగరికంగా ఏడుస్తూ మార్మోగే మనోగణం మహాపండగలాటాడుతూ మహాంధ్ర కుక్కుట శ్రేణి అమరావతి గోదాలో నిబ్బరంగా త్రవ్వి తీసి నిజాయితీ కత్తి నూరేస్తూ నీళ్ళాడే నిజంగా నిరీక్షిస్తూ మహాంధ్ర పర్వ పరవశం ప్రాంతీయ పౌరుషమై తన్మంతా విదిలుస్తున్న కోడికూత వినిపిస్తోంది. డాక్టర్ రావి రంగారావు గారు వ్యాఖ్యానిస్తారు. కవిత్వం వినిపించారు సుజాత గారు. శ్రీ కాట్రగడ్డ లక్ష్మీ నరసింహారావు గారని చాలా ప్రముఖ కవి, ఏలూరు నుంచి వారు కవిత పంపించారు. 4 మాటలు ముచ్చటించుకుంటున్నాం మనం. ఆయన ఆవేదన అంతా కూడా ఇప్పుడు మన రైతులు పడే ఆవేదన. సంక్రాంతి అంటే రైతుల పండుగ అనుకున్నాం కదా, ఈయన మన అమరావతి రైతుల ఆవేదనను దృష్టిలో పెట్టుకొని చాలా ఆవేదన చెందుతూ అక్షర రూపం ఇచ్చారు శ్రీక. ఏమంటున్నారో చూడండి. మహాపండగ ఆట ఆడుతూ, మహాపండగ ఆట అది రైతులందరూ మహాపండగ ఆట ఆడుతూ అంటే ఒక మహా ఉద్యమాన్ని మహాపండగ ఆట అని మనకి స్ఫురింపజేస్తున్నారు. మహాంధ్ర కుక్కుట శ్రేణి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీనికి చక్కగా ఎప్పుడు ఈ అమరావతి అనేది రాజధానిగా ఉండాలి, ఈ కోరిక ఎప్పుడు నెరవేరుతుందని వాళ్ళందరూ కూడా
కోటిపోతాయి కూస్తున్నారు అన్నట్లుగా అమరావతి కోదాలో ఇక్కడ కవిత్వాన్ని కూడా చెప్పే తీరు కూడా మనం కవిని అభినందించడానికి పనికొస్తుంది. నిజాయితీ కత్తి నూరేస్తూ రైతులు నిజాయితీ కత్తి నూరేస్తూ, నిజాయితీ అంటే వాళ్ళు ఇచ్చారు, దీన్ని అభివృద్ధి చేస్తాం, ఈ రాజధాని కోసం తీసుకుంటున్నాం కాబట్టి మీకు నష్టం జరగదు అని హామీ ఇచ్చారు. ఒక నిజాయితీగా వాళ్ళు ఇచ్చారు. అందుకని ఆ నిజాయితీ కత్తి నూరేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట కూడా చెప్పారనమాట. కవి అనేవాడు ఎలా చెప్పాలనేది, నీళ్లాడే నిజంకై నిరీక్షిస్తూ. అది నీళ్లాడే నిజం. మరి రేపు ఈ నీళ్లాడే తర్వాత మరి ఏమి నిజం వస్తుందో, రేపు మరి అమరావతి రాజధానిగా ఉంటుందో లేకపోతే ఒక చిన్న భాగంగా ఉంటుందో దానికోసం నిరీక్షిస్తూ ఆయన ఇంకో మాట కూడా అన్నమాట, రైతుల యొక్క కోపాన్ని కళ్ళు పటపటలాడిస్తూ అంటారు. ఈయన కవి గారు ఆ కోపాన్ని, రైతుల యొక్క కోపాన్ని ఏమంటున్నాడంటే కళ్ళు పటపట పలికిస్తూ అంటున్నాడు. అంటే ఆ పటపటలాడించడం అంటే పటపట పలికిస్తూ అనటంలో ఒక ప్రయోగం, ఆ పలికిస్తూ అనటంలో ఒక ఆవేదన, ఒక కసి కూడా ధ్వనిస్తుంది. శ్రీకా గారు మీకు ధన్యవాదాలండి, మంచి కవిత పంపించారు. తదుపరి తెలుగువారి పండుగ అనే కవితని భరద్వాజ రావినోతల వారు ప్రకాశం జిల్లా నుంచి పంపించారు. కొత్తపట్నం, ప్రకాశం జిల్లా. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్న వేళ మంచు తెరలు మంగళవాయిద్యాల నడుమ బంతులు చేమంతులు స్వాగతాలు పలుక సీమంతం చేసుకునే హేమంతం పుడమి తల్లి ముంగిట సంక్రాంతిగా వెల్లివిరిసింది. ధనుర్మాసపు సంబరాలు, వాకిట వేసే రంగవల్లులు, పెట్టే గొబ్బెమ్మలు, హరిదాసు వాయించే మంగళ కీర్తనలు మకర సంక్రమణానికి పలుకుతాయి స్వాగతాలు. చలిపీడలు తొలగాలని వేసే భోగి మంటలు, భోగిపళ్ళ పాపాయిల బోసినవ్వులు, కొత్త బియ్యంతో చేసే సంక్రాంతి పొంగళ్ళు, పశువులను అలంకరించే కనుమలు, ఇంటికి వచ్చే క్రొత్త అల్లుళ్ళు, గ్రామాల్లో జరిగే ఎడ్ల కోడి పందాలు, డూడు బసవన్నల కోలాహలాన విరిసేటి పండుగ తెలుగువారి వాకిళ్ళు నిండగా అంటున్నారు భరద్వాజ గారు. భరద్వాజ గారు పల్లెటూరి కవి. బస్తీలో ఉండి పల్లెటూరు సంక్రాంతిని వర్ణించేవాడికి, పల్లెటూరులోనే ఉండి పల్లెటూరు సంక్రాంతిని వర్ణించడానికి తేడా ఉంటుంది. అది పల్లెటూరులో ఉండేవాడికి వాడి సొంత అనుభూతులు చాలా సహజంగా వ్యక్తం చేస్తారు. చూడండి ఏమంటున్నాడంటే, బంతులు చేమంతులు స్వాగతాలు పలుక. బంతులు చేమంతులు స్వాగతాలు పలుకుతున్నాయి అంటాం కవిత్వం. ఇప్పుడు మనం స్వాగతం చెప్తాం, సంక్రాంతి రావమ్మ అని స్వాగతం చెప్తాం. కవిత్వం ఎట్లయింది? అది ఇక్కడ పిలుస్తున్నది బంతులు చేమంతులు స్వాగతాలు పలుకుతున్నాయి అంటే ఏంటంటే దీన్ని పర్సానిఫికేషన్ అంటాం అన్నమాట. అంటే మానవులు చేసేటటువంటి ఆ పనులని మానవేతరులు అంటే సృష్టిలో ప్రకృతి కూడా చేస్తున్నట్లు చెప్పడం పర్సానిఫికేషన్. ఇది కవిత్వంగా మలచటంలో ఒక సున్నితమైన అంశం. ఏమంటున్నాడు అనమాట, బంతులు చేమంతులు స్వాగతం చెప్తున్నాయి అన్నాడు. ఇంకొక మంచి గమ్మత్తాన్ని ప్రయోగం కూడా చేశాడు. కొంచెం ఏంటంటే మనం దాన్ని కొంచెం ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఎందుకు ఈ ప్రయోగం చేశాడు అన్నప్పుడు అప్పుడు మనకు స్ఫురించే అంశం ఉందే, బలి చెప్పాడు అనుకుంటాం. అందుకోసం కొంచెం ఆలోచించాలి. ఏం ఆలోచించాలి చూడండి. సీమంతం చేసుకునే హేమంతం అన్నాడండి. ఏదో ప్రాస కోసం సీమంతం చేసుకునే హేమంతం శబ్దాలంకారం కోసం వాడాడా? సీమంతం చేసుకుంటుందంట సుజాత గారు. సీమంతం చేసుకునేది తర్వాత ఒక శిశువు తగిన తర్వాత జరుగుతుంది. ఇక్కడ సీమంతం చేసుకునే హేమంతం తర్వాత శిశువుదయం వసంతం అన్నమాట. ఆ వసంతం రాబోతున్నదని చెప్పటం కవి ఉద్దేశం. ఇట్లా విశేష భావ స్ఫూర్తితో కవిత్వం రాసినటువంటి వారు రావినూతల భరద్వాజ గారు. మీరు ప్రకాశం జిల్లాలో ఒక పల్లెటూరు కొత్తపట్నం అనే ఊరి నుంచి
మంచి కవిత పంపించారు. అభినందనలు రావినతుల వారు. తదుపరి కవిత స్వాగత గీతం. శ్రీ సింగరాజ్ శ్రీనివాసరావు గారు, సంతపేట, ఒంగోలు. వారి కవిత విందాము. స్వాగత గీతం. నేల ఈనినట్లుగా ఉండే సంబరాలు ఎడారి గడపల్లా నిల్చున్నాయి. గుంపులుగా తిరిగే గువ్వలు రెక్కలు ముడిచి ఊటి పొలంలో బిక్కు బిక్కుమన్నాయి. మామిడి తోరణాల కళకళ మాడిపోయి మూసిన తలుపులు వెక్కిరించాయి. రహదారులు నిర్మానుష్యాలై జంతువులకు స్వేచ్ఛా విహారదారులైనాయి. ఎవరో విసిరిన విషబీజాలు ఊపిరిని తాకి ప్రజల బ్రతుకులను కకావికలం చేశాయి. కంటికి కనిపించని కరోనా వికృత ప్రయాణం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. గడిచిన వత్సరపు విషాద యవనికలను భోగిమంటలు జ్వరించి నుసి చేయాలి. గతపు సంకటాల జీవన గమనాలను నేటి సంక్రాంతి రథచక్రాలు వెలుగువైపు నడిపించాలి. ఇడుములబడి తడబడిన జీవితాలు కనుమనాడు కొత్త పుంతలు తొక్కాలని ఎదనిండా ఏవో ఆశలు రూపుదారుస్తున్నాయి. కళ్ళాలు నిండి రైతన్నలు నవ్వాలి. సంప్రదాయాలు వికసించి హరిదాసులు అలంకరించుకొని ఆహ్లాదపరిచే గంగిరెద్దులు, ముంగిట ముద్దొచ్చే ముత్యాల రంగవల్లులు, పట్టుపరికి నీరు, సొగసులొలికే పడచులు, అత్త చేసే అరిసెల కోసం చూసే అల్లుళ్ళు, అత్త చేసే అరిసెల కోసం ఎదురు చూసే అల్లుళ్ళు, సరసాలతో సరదాలతో సాగే అల్లర్లు, తిరిగి మన ఇళ్లకు సందడితో నింపాలని, ప్రతి రాత్రి సంకురాత్రి కావాలని మది నిండా మెదిలే ఊహలతో పలుకుతున్నాము స్వాగతం అందాల సంక్రాంతిని మన ధరిత్రికి. రావి రంగారావు గారు ఈ కవితల గురించి వ్యాఖ్యానం చేస్తారు. ఇప్పుడు ఈ కవితలు వినిపించినటువంటి కవి సింగరాజు శ్రీనివాసరావు. ఒంగోలు నుంచి మంచి కవిత్వం రాస్తున్నారు. ఫేస్బుక్లో కూడా వారి కవితలు నేను చూస్తున్నాను, చాలా చక్కగా స్పందిస్తున్నారు. ఒక పండగ మీద కవిత్వం రాయమంటే చాలామంది ఏంటంటే ఎప్పుడూ ఆ పండగకు సంబంధించిన అంశాల మీద కవిత్వం రాస్తుంటారు, కాకపోతే అందులో కొంత వైవిధ్యం చూపిస్తూ ఉంటారు. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పండగ గురించి రాసినప్పుడు ఆ సంవత్సరంలో ఆ పండగ వస్తున్నప్పుడు సమాజంలో, దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మంచివి కానీ చెడ్డవి కానీ ఉంటే వాటిని గురించి కూడా కవులు స్పందించి చెప్పటం అనేది జీవలక్షణం అన్నమాట. ఆయన ఆవేదన పడుతున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ గురించి ఆయన ఇక్కడ చెప్తున్నారు. మామిడి తోరణాల కళకళలు మాడిపోయాయి అని ఆవేదన పడుతున్నారు. అది మనం తోరణాలు కట్టుకుంటే ఆ తోరణాలు మాడిపోతున్నాయి. ఎందుకని దానికి చెప్పారు కారణం. మాడిపోవడానికి చెప్పింది ఎవరో విసిరిన విషబీజాలు, విషం వలన మాడిపోవడం. అంటే ఒక పోలిక చెప్పేటప్పుడు దానికి ఒక ఫలితం కూడా మనకు ఎలా దానికి తగినట్లుగా ఉండాలి. విషబీజాల వలన తోరణాల కళకళలు మాడిపోయాయి అని కవి భావిస్తున్నాడు. ఇంకా ఒక ఆశ కూడా కవులు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎవరో విసిరిన విష బీజాలు ఊపిరిని తాకాయి, ఈ విషాద యవనికలను భోగి మంటలు ముసి చేయాలి అంటున్నారు. ఇక్కడ భోగి మంటలు అనగానే మనం ఈ భోగి మంటల్లోంచి కొంచెం కవిత్వాన్ని మనం పిండుకోవాలన్నమాట. ఇక్కడ భోగి మంటలు ముసేటువంటి భోగి మంటలు ఏంటన్నమాట, ఇప్పుడు మనకు వస్తున్నటువంటి కొత్త కొత్త కరోనా నయం చేసేటటువంటి కొత్త కొత్త మందులు, తర్వాత వ్యాక్సిన్లు, వీటన్నింటినీ కూడా భోగి మంటలుగా కవి భావించాడని మనం అర్థం చేసుకోవాలి. సంతోషం అండి శ్రీనివాసరావు గారు. తదుపరి కవిత సంక్రాంతి నాడు నేడు. సూర్యదేవ రవికుమార్ గారు గుంటూరు నుంచి పంపించారు. ప్రత్యూష పవనములు
ప్రస్తరించడి వేళ భోగి మంటల చలిపో నడించి ప్రాణంబుల నవ్య రంగవల్లు తీర్చి వాకిళ్లకును మాగిమిడాకు కట్టి అభ్యంగన స్నానమాచరించి నవీన వస్త్రధారణ చేసి భాను కొలిచి కృష్ణాన్నమును నెక్కి కృకవాకముల పోరు తిలకించి చెరకు ముక్కలను నమిలి తృప్తి రంగుల రాట్నాల తిరిగి మురిసి తిరునాళ సందడి మునిగి పశుల కైసేసి యాచక ప్రతతి దనిపి మేము సంక్రాంతి జరుపుకున్నాము నాడు. తెల్లవారిందేమో తెలియదు, తెలిసిన కప్పిన దుప్పటి నిప్పనొల్లరు అలవాటుగా లేచి తల ఎంటుకొని క్రొత్త వలువలు ధరించి పలు రకాల వంటలు రుచి చూచి ఇంటిళ్ళ పాది టీవీకో సెల్ ఫోన్కో విడుదలైన కొత్త సినిమాకో గుడి గోపురాలకో అంకితమైపోయి సంక్రాంతి వచ్చి వెళ్ళినదని కడు ముచ్చటించుకొందురు. కొందరెరుగరు పండుగ సందడులను. క్రీస్తు శకవత్సరంబులు 2021 నడువగా పురజనము. సూర్యదేవర రవికుమార్ గారు అంటే తెలియనటువంటి వాళ్ళు సాహిత్య లోకంలో ఎవరు ఉండరు. ఆయన నాకంటే కూడా వయసులో చాలా పెద్దవారు, నాకంటే గొప్ప సాహిత్య కృషి కూడా చేసినటువంటి వారు. వారు అన్ని రకాల సాహిత్య ప్రక్రియలు రాశారు. ఆయన ఇప్పుడు సంక్రాంతి జరుగుతున్నటువంటి తీరుతెన్నుల గురించి వారు మంచి శేషపద్యంలో చక్కగా చెప్పారు. అంటే ఏంటంటే, మరి వెనక్కి వెళ్ళిపోయి సూర్యదేవర వారు ఆ రోజు సంక్రాంతి మేము ఎలా చేసుకునేవాళ్ళం, ఇప్పుడు మనవాళ్ళని చూస్తూ వీళ్ళు ఎలా చేసుకుంటున్నారు అనేటువంటి ఒక తారతమ్యాలు తెలియజేసేటువంటి పద్యాలు మనకి పంపారన్నమాట. 4 రకాల అంశాలు ప్రధానంగా తేడాలు ఉన్నాయని చెప్పి కవి గారు చెప్తున్నారు. భాషలో భాష అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, వేషం ఆ రోజు మనుషుల వేషం ఎలా ఉండేది, ఇప్పుడు మన వేషం మన బట్టలు ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఆ రోజు ఆలోచనలు ఏ విధంగా ఉండేవి, అప్పుడు సంక్రాంతి పండగ అంటే ఏ విధంగా అనుబంధాలు ఉండేవి, అవన్నీ కూడా అప్పుడు. ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచనలు మనందరికి తెలుసు. ఇప్పుడు ఎటువంటి ఆలోచనలు ఉంటున్నారో అనుబంధాలకు మనం ఏమి విలువలు ఇస్తున్నాము. అలాగే అప్పుడు ఆచరణ ఏ విధంగా ఉండేది, చెప్పినటువంటి దానికి వాళ్ళు చేసేదానికి అంతరాలు అప్పుడు ఉండేవి కాదు. వాటన్నింటిని గురించి చెప్పుకుంటూ ఇప్పుడు ఆచరణ ఏ విధంగా ఉన్నది అని ఇలా భాష, వేషం, ఆలోచనలు, ఆచరణలో వచ్చినటువంటి తేడాలని రకరకాల ఉదాహరణలతో వారు చక్కగా ఇందులో ఈ పద్యాలు వినిపించారు. ఇప్పుడు ఈరోజు మరి సెల్ ఫోన్లు, రకరకాలైనటువంటి వాట్సాప్లు, ఫేస్బుక్, వీటన్నింటి మోదులో పడిపోయి సంస్కృతిని, సంప్రదాయాల్ని మర్చిపోయి మొక్కుబడిగా మనం ఈరోజు ఈ సంక్రాంతి అనేది మనం పాటిస్తున్నాము. ఆ నిజమైనటువంటి సంక్రాంతి సందేశాన్ని ఈ తరం వాళ్ళు అందిపుచ్చుకోవటం లేదనేటువంటి ఆవేదనని సూర్యదేవర వారు వ్యక్తం చేశారు. సూర్యదేవర వారు మీకు చాలా సంతోషం అంటే మీకు కృతజ్ఞత. తదుపరి కవిత సంక్రాంతి శోభ. శశిబాల గారు నెల్లూరు నుంచి ఈ కవితను పంపించారు. ఎంత అపురూప శోభ ఇది, తన సృష్టి చాతుర్యమంతా రంగరించి ప్రకృతి కాంతను సృష్టించాడు ఆ బ్రహ్మ. మత్త కోకిలలు పాడే భూపాల రాగం, మదిని మత్తెక్కించే పువ్వుల గంధం, నింగిని కనులను తోచే విహంగ విన్యాసం, కొలను నీటను తామరాకుల కలకలం, తూర్పు దిక్కున కుంకుమ పరాగం, పుడమి గడవన పచ్చల హారం, శిశిర సంజలలో వెండి వెలుగుల పొద్దులలో వాకిట పేర్చి కూర్చిన రంగవల్లుల దివాచీలతో తెరచి తెరువని మంచు తెరల చాటు నుండి రంగవల్లిక మెరుగుదిద్దే పడుచు కన్నెల సోయగాల విందులతో ముద్దులనికే బంతిపూల తోరణాల స్వాగతాలతో
హరిలో రంగ హరి అని నర్తిస్తూ కీర్తించే హరిదాసుల తాళంతో రంగురంగుల వస్త్రాలు అలంకరించుకొని సన్నాయి రాగానికి లయబద్ధంగా అడుగులు వేసే గంగిరెద్దు కోలాహలంతో అరుదించనమ్మ హేమంతలక్ష్మి, కూడవచ్చనమ్మ సంక్రాంతి శోభ, కన్నుల పండుగగా కమనీయంగా రమణీయంగా. ఒక్కోసారి కవిత్వం రాయటం ఉన్నది ఉన్నట్లుగా చక్కగా ఫోటో దిగటం లాంటిది కూడా ఒక్కొక్కసారి అంతవరకే పరిమితం అయి కూడా ఉంటుంది. శశిబాల గారు ఏం చేశారంటే హేమంతలక్ష్మి వస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని తన కవిత్వం అనే ఫోటోలో బంధించారన్నమాట. ఎలా చెప్తున్నారు? కూర్చిన రంగవల్లుల తివాచీలు అవి ఉన్నాయి ఆవిడ వస్తూ ఉన్నప్పుడు. ఇంకా ఎలా ఉంది ఆ పక్కన పరిసరం? తెరిచి తెరవని మంచు తెరలు, అది ఇంకా తెరిచి తెరవని మంచు తెరలు అన్నమాట. తెరిచి తెరవని మంచు తెరలు అలా ఆ సందర్భంలో అవుతుంటాయి. ఇంకా ముద్దులకే బంతిపూలు, ఇంకా ఈ బంతిపూలు ముద్దులకే బంతిపూలు స్వాగతం చెబుతున్నట్లుగా ఉంటే హేమంతలక్ష్మి అరుదించింది అని చెప్పి హేమంతలక్ష్మి యొక్క రాక ఏ విధంగా ఉందో చక్కగా ఫోటో తీసి మన ముందు ఉంచారు. చాలా సంతోషం. తదుపరి కవిత సంక్రాంతి పర్వదినం. శ్రీ ఆళ్ళ నాగేశ్వరరావు గారు, నాజర్పేట, తెనాలి. సంక్రాంతి లక్ష్మి మా ఇంటికి రా, చలిపులికి వెరవక, కోడి కూతలు కొని మహిళలు సృజించే అందమైన ముత్యాల ముగ్గులు, అందులో అమర్చే గొబ్బెమ్మలు, వాటి చుట్టూ తిరుగుచు కన్నెపిల్లలు గొబ్బిపాటలు పాడే గొబ్బిపాటలు, హరిలో రంగ హరి అంటూ హరి కీర్తిస్తూ హరిదాసులు చేసే సంకీర్తనలు, శంఖం పూరిస్తూ సంచరించే జంగమ దేవర దీవెనలు, గంగిరెద్దుల ఆటపాటలు, సస్యలక్ష్మికి పలుకుతున్నాయి స్వాగత గీతికలు. సస్యలక్ష్మికి పలుకుతున్నాయి స్వాగత గీతికలు. ముచ్చటైన 3 రోజుల పండుగ సంక్రాంతి, మురిపిస్తూ తేవాలి మా నవ జీవితాలలో నవ్యకాంతి. పాతకు స్వస్తి పలికి నూతనత్వాన్ని స్వాగతిస్తూ చిన్నారులను దీవించే భోగి పండ్ల ఉత్సవాలు, అత్తారింట కొత్త అల్లుళ్ళ అలకలు, బావలు మరదళ్ళ సరస సరాగాలు, కర్షకుని ఇంట ధాన్యపు రాసుల ప్రోగులు, సంక్రాంతి లక్ష్మి మా ఇంటికి రామ్మ అంటూ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాయి. శుభాశిస్సుల అక్షింతలను ఆశిస్తున్నాయి. సంక్రాంతి లక్ష్మిని ఆళ్ళ నాగేశ్వరరావు గారు ఆహ్వానిస్తున్నారు. ఈయన ఆహ్వానించడం లేదు, ఈయన ఏం చేస్తున్నారంటే ఆహ్వానింపజేస్తున్నారు. అది రావమ్మ సంక్రాంతి, తేవమ్మ మంచి ముగ్గులు అని ఆహ్వానించడం లేదు, ఆహ్వానింపజేయడం అనేది కవిత్వ కళ. చూడండి ఎలా ఆహ్వానింపజేస్తున్నారు. ఎవరు ఆహ్వానిస్తున్నారు? ముత్యాల ముగ్గులు ఆహ్వానిస్తున్నాయి సంక్రాంతి లక్ష్మి. ఎలా ఆహ్వానిస్తున్నాయి అని చెప్తున్నారంటే చలి పులికి వెలవక కోడి కూతతో మేల్కొన్నాయి అందమైన ముత్యాల ముగ్గులు. ఇది ముత్యాల ముగ్గులు కోడి కూతతో మేల్కొన్నాయి అంటారు. ముత్యాల ముగ్గులు అమ్మాయిలు పెట్టారని చెప్పడం లేదు. ఈ ముత్యాల ముగ్గులు కోడి కూతతో మేల్కొన్నాయి అంటే కోడి కూత సమయానికే ముగ్గులు పెట్టేశారు. అట్లా చెప్పడం ఇలా చెప్పడం కవిత్వం. ఇంకా విశేషం ఉంది. చలి పులివి వెరగక అంటే చలి ఉన్నా సరే భయపడకుండా కోడి కూత సమయానికి ముత్యాల ముగ్గులు అక్కడ వచ్చి స్వాగతం చెప్పటం మొదలుపెట్టినవి అని చెప్పటం కవి ఉద్దేశం. ఇంకోటి కూడా ఇంకా సంక్రాంతి లక్ష్మికి ఇంకా ఎవరు స్వాగతం చెప్తున్నారు, కవి చెప్పడం లేదు. ఇంటి ముంగిట ధాన్యపు రాసులు సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలుకుతున్నాయి అని నోరు లేనటువంటి ధాన్యపు రాసులకు కూడా నోరు ఉన్నట్లుగా స్వాగతం చెప్తున్నట్లుగా కవిత్వాన్ని పలికించిన వారు తెనాలి నుంచి పంపించినటువంటి ఆళ్ళ నాగేశ్వరరావు. తదుపరి సంక్రాంతి సంబరాలు. పెబ్బిలి హేమంత్ గారు, నెల్లూరు నుంచి. బాల్యంలో సంక్రాంతి సంబరాల జ్ఞాపకాలు ఎవరికైనా
మధురాతి మధురాలు. ఇంటింటా సిర్ల పంటలు కొలువు తీరి ఉండగా, కొత్త ధాన్యాలతో గాదులు నిండగా, ప్రతి ఇంటా ఆనందమే, అందరి ముఖాలలో ఆనందపు హరిబిల్లులే. సంక్రాంతి పండగ ప్రతి ఏటా వచ్చేదే అయినా ఏ ఏటికి ఆ ఏడు కొత్తగానే ఉంటుంది. నా చిన్నతనంలో సంక్రాంతి నెల రోజులు ఉందనగానే సందడులు మొదలయ్యేవి. హరిలో రంగ హరి అని హరిదాసులు మీ పిల్ల పాప చల్లగా ఉండాలి అంటూ కొమ్మదాసరులు దీవెనలతోటి మాకు పొద్దు పొడిచేది. ఏదో ఉత్సాహం, ఉద్వేగం అణువణువున ఉరకలు వేసేది. అక్కాబావలు, అన్నావదినలు వస్తారనగానే మనసు ఉప్పొంగేది. రంగురంగుల రంగవల్లుల మధ్య పూల గొబ్బెమ్మలు పెట్టి మురిసిపోయిన సంగతులు నిన్నో మొన్నో జరిగినట్టుంది. భోగి మండల్లో వేసేందుకు చేసిన పిడకల దండలు బావగారి మెడలో వేసి నవ్వడం ఎంతో బాగుండేది. అమ్మ చేసిన కమ్మని సంక్రాంతి పిండి వంటలు తిని, అలాగే కొత్త బట్టలు వేసుకొని స్నేహితుల ఇల్లు చుట్టి రావడం, పశువులకు పసుపు కుంకుమలు పెట్టడం, బంతిపూలతో అలంకరించడం, డూడు బసవన్నలను సత్కరించడం, ఇలా నెల రోజుల పాటు సందడులు సరదాలు నింపిన సంక్రాంతి మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం ఎంతో బాగుండేది. అమ్మాయిలు రాసే కవిత్వం, అబ్బాయిలు రాసే కవిత్వం జాగ్రత్తగా పట్టుకోవచ్చు, తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం లోకంలో తల్లిదండ్రుల్ని అమ్మాయిలు బాగా గుర్తుపెట్టుకుంటున్నారు అని అంటున్నారు. ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అమ్మాయిలు ఏంటంటే మధురమైనటువంటి అనుభూతుల్ని గుర్తుపెట్టుకుంటారు, మర్చిపోరు. ఆ తల్లిదండ్రులతో చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచిన పెంపకాలు, అనుభూతులు, రకరకాల పండగల్లో వాళ్ళ యొక్క అనుభూతులు ఏమైనా బాగా గుర్తుపెట్టుకుంటారు. అట్లా అబ్బాయిలు గుర్తుపెట్టుకోలేము. ఈ అమ్మాయి చాలా చక్కగా ఈ పెబ్బిలి హైమావతి గారు, ఈవిడ కవిత్వం రాసిన తక్కువ, కానీ ఈ హైమావతి గారు చాలా గొప్ప నవలు రాశారు, చాలా మంచి బహుమతులు అందినటువంటి కథలు కూడా రాశారు. వారు రాసినటువంటి కవితలు చాలా అరుదు, కానీ ఆ రాసినటువంటి కవితల్లో వారి యొక్క మధురమైనటువంటి ఆ అనుభూతులు, వారు అప్పుడు సంక్రాంతి పండుగలో ఏ రకమైనటువంటి ఆనందాల హరివిల్లులు చూశారో మన ముందుంచేటువంటి ప్రయత్నం చేశారు. సంక్రాంతి సంబరాల జ్ఞాపకాలు మధురాతి మధురాలు అంటూ, ఆనందపు హరివిల్లులు అంటూ, అవి ప్రకృతి మాత దీవెనలుగా భావిస్తున్నటువంటి ఒక సుకుమారమైనటువంటి భావుకురాలు హైమావతి గారు. చాలా సంతోషం. తదుపరి కవిత సంక్రాంతి పల్లెకు రారండోయ్ అంటున్నారు అన్నాప్రగడ వెంకట నరసింహారావు గారు, గుంటూరు వారు. పెద్ద పండుగ వచ్చింది, పల్లెకి రారండోయ్, పండు జంట పిలుస్తుంది, ఊరికి రారండోయ్, అమ్మా నాన్నలు పిలుస్తున్నారు, ఊరికి రారండోయ్, మన ఊరికి రారండోయ్. అందమైన రంగవల్లులు అల్లుకుపోతున్నాయి, గొబ్బెమ్మలు బంతిపూలతో ముస్తాబయ్యాయి, గలగల గంటలు సబ్బడి చేస్తూ గంగిరెద్దులు వచ్చాయి. నల్లనయ్య కీర్తనతో హరిదాసులు మైమరిచారు. కొత్త అల్లుళ్ళు ఆనందంతో కోడిపందాలు ఆడారు. భోగి మంటలు కొత్త కాంతులు ముంగిట్లో మెరిసేను. అందమైన బొమ్మల కొలువు ఆశ తీరా తీరేను. తలపైన భోగి పండ్లతో చిన్నారులు మురిసేను. అంబరాన్ని తాకేలా పతంగులు పైకెగిరేను. పెద్దల పట్ల భక్తితో పూజలు జరిగేను. శ్రీ అన్నాప్రగడ వెంకట నరసింహారావు గారు. పల్లెటూళ్ళలో ఇప్పుడు ఎవరు ఉంటున్నారు అంటే ముసలాళ్ళు ఉంటున్నారు. ఎవరో ఉండటం లేదు అంటే ఇక్కడ పుట్టి ఇక్కడి నుంచి చదువుకున్నటువంటి వాళ్ళందరూ బయటకి ఇతర దేశాలకి వెళ్ళిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో కొన్ని మంచి పనులు కూడా జరుగుతున్నాయి. సంవత్సరానికి ఒకసారి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి వాళ్ళంతా వచ్చి సంక్రాంతి మిత్రులు అనే పేరుతో కూడా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు చాలా గ్రామాల్లో. పండగకి, సంక్రాంతి పండగకి మాత్రం వచ్చి కలుసుకుంటూ ఉంటారు అన్నమాట. అది ఒకటి కొంచెం ఈ మధ్య మనం అభినందించదగినటువంటి ఒక మంచి
కృషి జరుగుతుంది పల్లెటూరులో. ఇది ఆయన చెప్పడం ఎలా చెప్తున్నారు, ఇంకా వాళ్ళు ఉండాలి కాబట్టి వస్తున్నారు అని దాన్ని చెప్తున్నాడు. పెద్ద పండగ వచ్చింది పల్లెకు రారండోయ్. ఇది మామూలే. ఏమన్నాడు చూడండి, పెద్ద పండగ వచ్చింది పల్లెకు రారండోయ్, పండు జంట పిలుస్తోంది. అది పండు జంట. ఎవరు పిలుస్తుంది? పండు జంట. ఇది జాగ్రత్తగా కొంచెం గమకన. పండు జంట అంటే కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. ఎవరు? తల్లిదండ్రులు. పండు వయసులో ఉన్నటువంటి జంట, ఆ తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు. ఆ పండు జంట పిలుస్తుంది కాబట్టి ఒకసారి మనం వెళ్ళి సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండగకి వెళ్ళి పలకరించి వస్తే వాళ్ళని చూసినట్టు ఉంటుంది, మిత్రుల్ని చూసినట్టు ఉంటుంది. వాళ్ళ పెద్దలందరినీ కూడా అక్కడ పండగ రోజు తలుచుకున్నట్లు ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రకమైనటువంటి తల్లిదండ్రులు కావాలనే వంకతో వస్తున్నటువంటి వాళ్ళని ఈ పండగ ఒక మంచి వేదికగా ఉంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి వారు అన్నాప్రగడ వెంకట నరసింహారావు గారు. వారు గుంటూరులో మంచి కవిత్వం రాస్తున్నటువంటి కవులలో ఆయన కూడా ఒకరు. సంక్రాంతికి పట్టాభిషేకం అనే కవితని డాక్టర్ కేజీ వేణుగారు అనంతపురం నుంచి రాశారు. దీన్ని సంక్రాంతి సంబరాలలో ఊరేగుతున్న తలపాగా రైతన్నదే. పైనుండి ఆకాశం చూస్తోంది, ఇక్కడ జరుగుతున్నది పండగ మాత్రమే కాదు, వైభవోపేతంగా పట్టాభిషేకం. ఒంటి నిండా మంచు ముత్యాలతో ముత్తైదుల పచ్చదనం, మంగళవాయిద్యాల గుడిలో గంటలు, వీధి వీధిన చలిమంటల తోరణాలు. అదిగో అతడే రాజు, మహారాజు. పేరుకు రైతుగా రెండక్షరాలే కానీ నిలబడితే నేల ఆకాశం కలిసిపోతాయి. తాను నీళ్లలోకి ఎప్పుడు తొంగి చూసినా కనిపించేది తన ముఖం కాదు, మన అందరి ఆకలి. తాను అస్థిపంజరంగా మారిన నాగలితో ఆకలి మీద యుద్ధానికి సిద్ధమయ్యే మహావీరుడతడే. మనిషి తినే ప్రతి గింజ మీద హామీగా అతని సంతకమే. దేవుడు సైతం రుణపడి ఉన్నాడట. నిత్యం నైవేద్యానికి ధాన్యం దాత రైతన్నే మరి. అందుకే రోజు ఇష్టంగా మట్టి స్నానం చేస్తాడు. అందుకే నడిచేదారి నిండా పరిమళం. చాలా రోజులుగా స్వేదం మాట్లాడే బడి కోసం నగరాలన్నీ తిరిగాను. చివరకు దొరికింది పొలాల మధ్య పచ్చదనానికి పాఠం చెబుతూ రైతన్న. దేశానికి వెన్నెముగా రైతన్న. ఆ ఎముకే కర్రగా ఈ దేశం జెండా ఎగురుతోంది 3 రోజులు ముచ్చటగా. జరుగుతున్న పట్టాభిషేకాన్ని అభిషేకంగా మార్చుకున్న రైతుకు, రైతు స్వేదానికి కృతజ్ఞతగా సాష్టాంగ నమస్కారం. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, సంక్రాంతి పండగ అంటే ముఖ్యంగా రైతు పండగ. ఇప్పుడు దేశంలో రైతు స్థితి ఏ విధంగా ఉంది, చలిలో ఏ విధంగా రోడ్ల మీద పడి రైతులు పోరాటాలు చేస్తున్నారు. అసలు ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా రైతుని చెప్పకుండా రాసే కవిత్వం రావడానికి వీలైనటువంటి పరిస్థితి. అలాంటి రైతుని తీసుకొని అద్భుతమైనటువంటి కవిత్వం పండించారు. అనంతపురం నుంచి కవిత పంపించినటువంటి డాక్టర్ కేజీ వేణు గారు. ఇది చాలా అసలు ఈ కవిత మనకి కన్నీళ్లను కూడా తెప్పిస్తూ ఉన్నటువంటి కవిత. రైతు 2 అక్షరాలే కానీ నేల ఆకాశం కలిసిపోతాయి అని 2 అక్షరాలు అనుకుంటున్నాం, కానీ నేల ఆకాశం ఈ రెంటికి ఉన్నటువంటి గొప్ప శక్తి రైతు అని చెప్తున్నారు. రైతుని నేల ఆకాశంతో కూడా పోల్చడంలో కూడా నేల ఆకాశం రెంటిని కలిపి రైతు ఒక సృష్టి చేసి మనకి శక్తిగా అందిస్తున్నాడనే ధ్వని ఉంది. మామూలుగా చెప్పడం కాదు. మనం నీళ్లలోకి ఎప్పుడైనా తొంగి చూస్తే మన ముఖం కాదు మనకు కనపడాల్సింది, మన ఆకలి కనపడతా ఉంటుంది. ఆకలి, అది ఆ ఆకలిని ప్రతివాడు గుర్తు చేసుకోవాలి. రైతును ఎందుకు గుర్తు చేసుకోవాలంటే నీకు ఆకలి ఉన్నది అని నువ్వు మర్చిపోకూడదు. ఇంకా ఏమంటున్నాడు, మనిషి తినే ప్రతి గింజ మీద హామీగా అతను సంతకం చేస్తున్నాడు.
అంటే నువ్వు కింద తింటున్నప్పుడు రైతు జీవితాన్ని నువ్వు లోపలికి స్వీకరిస్తున్నావు. రైతు జీవితంలో కొంత భాగాన్ని నువ్వు స్వాహా చేస్తున్నావు. ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా రైతులు మనం వాడుకుంటూ ఈ రైతుని ఈరోజు మనం రోడ్డు మీద నిలబడేటువంటి పరిస్థితి తీసుకొచ్చాము. ఎంత భయంకరంగా ఉంది అని చెప్పటానికి ఒక మాట సింపుల్గా చెప్పేశాడు. సంక్రాంతి సంబరాలలో ఊరేగుతున్న తలబాగా రైతన్నదే అని. సంక్రాంతి సంబరాలలో ఊరేగుతున్న తలపాగా రైతన్నదే. అది ఈ ఊరేగుతున్న తలపాగా అనేది రైతు పోరాటాలకి స్ఫూర్తిగా కవి చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి కవిత్వం. అనంతపురం నుంచి పంపించినటువంటి వేణుగారికి కృతజ్ఞతలు. తదుపరి కవిత తొలి వేకువ. దేవికారాణి గారు, తెనాలి వీరి కవిత. తొలి వేకువ చీకటిని విదిల్చే ప్రయాణం హాయి, రాత్రి తమస్సు మనసుకి ఉషస్సు పచ్చని లోకం. చీకట్లో ఉన్న వెలుగుకై వెతుకు భావి ఊహల్లో, జ్ఞాపకాలతో ఎంత దూరం వచ్చానో తెలియనే లేదు. ఒంటరిగానే సాగిపోతూ ఉన్నాను నీ ప్రేమతోని రైలు ప్రయాణం, భావాల మజిలీలు గమ్యం తెలియదు. దేవికారాణి గారు మంచి పని చేశారు. సంక్రాంతి అనగానే ఇక సంక్రాంతి విశేషాలన్నీ చెప్పడం కాకుండా సూక్ష్మ స్థాయిలో సంక్రాంతి రాత్రి ఆ చలి చీకటిని గురించి హైకూలు రాసి పంపించారు. రాత్రి తమస్సు మనసుకు ఉషస్సు పచ్చని లోకం. ఆ రాత్రి చలి ఉదయానికి వెచ్చదనం పచ్చని లోకం అని చక్కగా మంచి హైకూ పండించారు. అలాగే చీకట్లో ఉన్న వెలుగుకై వెతుకు భావి ఊహల్లో అని మనిషి గొప్ప ఆశయాలు పెట్టుకోవాలి, ఆ ఆశయాల కోసం భవిష్యత్తులో కృషి చేయాలని చెప్పి సందేశంతో దేవికారాణి గారు తెనాలి నుంచి మంచి కవితలు పంపించారు. అభినందనలు. తదుపరి కవిత రంగవల్లిక. శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి గారు, ఒంగోలు. వీరి కవిత రంగవల్లిక. మంచు తెరలు చీకటి పొరలు విడిపోయే వేకువ జామున వీధి గుమ్మం తెరుచుకుంటుంది. అరచేతిలోనున్న అపురూపంగా నిలిపి చీర చెంగులు చుట్టి కుచ్చిళ్లను ఎత్తిపట్టి మెత్తని పాదాలతో తాను మెల్లగా నడిచి వస్తుంది. పచ్చని వాకిలిని ఒకసారి పరికించి చూస్తుంది. నేలకు వాలిన హరివిల్లులా వంగి తన మేనిలోని వంపులన్నీ అణువణువునా నింపి అందాల వాకిట్లో నన్ను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ఆమె చేతి వేళ్ళు నన్ను అలవోకగా సృష్టిస్తాయి. రంగులతో హంగులనద్ది, పువ్వులతో సొగసులు దిద్ది, గొబ్బెమ్మలతో ముద్దులొలికించి పసుపు కుంకాలతో నన్ను పవిత్రం చేస్తుంది. ముచ్చటగా తీర్చిన నన్ను మురిపంగా చూసుకుంటుంది. నన్ను అందరూ మెచ్చుకుంటుంటే తాను మురిసిపోతుంది. ఊహించారా నేనెవరో? రమణీ ఊహలకు రమ్యమైన రూపాన్నై, అందమైన ఆ గాజుల చేతికే సొంతమైన సౌందర్యాన్నై ముంగిట్లో పరుచుకునే ముచ్చటైన ముగ్గులు నేను. కవిత్వం కవులు తాము చెబుతున్నట్లుగా చెప్తారు. మరొక విధానంలో కూడా కవులు కవిత్వం చెప్తారు. ఏదైనా ఒక పాత్రలోకి లేదా ఒక దృశ్యంలోకి వెళ్ళిపోయి ఆ పాత్ర యొక్క మనోగతంగా కవిత్వం పలికించటం అదొక పద్ధతి అన్నమాట. ఈ అమ్మాయి, ఈ ఒంగోలుకు చెందినటువంటి సింహాద్రి జ్యోతిర్మయి అనే అమ్మాయి ఏం చేసిందంటే రంగవల్లిక మనోగతం అంటే రంగవల్లికి ఏమని చెప్పుకుంటున్నది అనే కోణంలో తీసుకొని వైవిధ్యభరితంగా చెప్పారు. నేలకు వాలిన హరివిల్లు వంగి అందాల వాకిట్లో నన్ను ఆవిష్కరించింది. అది ఈ రంగవల్లిక లేదా ముగ్గురు ఏదైనా ఒక అందమైన కళ ఒకటి, ఏదో ఒకటి గుమ్మం ముందు అది అనుకుంటుంది. ఏమని? హరివిల్లు నేలకు వాలి ఇక్కడ వాకిట్లో నన్ను ఆవిష్కరించింది అని ఆకాశంలో ఉన్నటువంటి హరివిల్లును తీసుకుని వచ్చి తన కవిత్వంలో చెప్పటం మంచి విశేషం. ఇంకా ఏం చెబుతుంది?
రంగులతో ఎక్కడెక్కడున్న రంగులతో అంగులనద్ది పువ్వులు తెచ్చి సొగసులనద్ది నన్ను పవిత్రం చేస్తుంది ప్రకృతి అని చెప్పి చక్కగా ఆ రంగవల్లికల మనోగతాన్ని అందంగా తెలియజేశారు జ్యోతిర్మయ్య గారు. వీరు మంచి పద్యాలు కూడా రాస్తారు. జనరంజకమైనటువంటి శతకాలు త్వరలో ప్రచురించబోతున్నారు. అమ్మ చాలా సంతోషం. తదుపరి కవిత అందరికీ పండగే అంటున్నారు. ఏ మోహన మురళీ కుమార్ గారు హైదరాబాద్ నుంచి మీరు పంపించారు. మీరు కవిత సంక్రాంతి పండుగ ఆబాల గోపాలానికి వేడుక, ఆరుగాల కష్టానికి పంట ఫలితం పొందే రోజు, కొత్త అల్లుళ్ళ రాకతో సంతోషాలతో మురిసే అత్తవారిళ్ళు, పిండి వంటల గుమగుమలతో నోరూరా వాడంతా బావగారని ఆట పట్టించే అందమైన మర్దళ్ళు, అల్లుళ్ళ అలకలు తీర్చ మామగారు డబ్బు సర్దుబాటు, కోడి పందాలు, ఎడ్ల బండలాగుల పోటీలకు ఇంటి ముందు రంగవల్లులతో భామలు, గొబ్బిళ్ల పాటలతో సీతాకోక చిలుకల ఆట పాటలు, హరిదాసు భక్తి గీతాలు, బియ్యం పోసి హరిలో రంగ హరి. సంక్రాంతి పండుగ అంటే పల్లెలకు కొత్త శోభ వస్తుంది. ఈనాటి మనుషులకు డబ్బు సంపాదనపై మోజు, నేతల మాటల ప్రలోభాల్లో మాయలో కన్న తల్లి భూమిని కోట్లకు పడగలెత్తొచ్చన్న ఆశతో రాజధాని అర్పణం. సంక్రాంతి పండుగ సంబరాలకు నోచుకొని దుస్థితి. కరోనా పండుగల సరదాలకు గ్రహణం పట్టించింది. కరోనా పండుగలకు సరదాలకు గ్రహణం పట్టించింది. వైద్యానికి కార్పొరేట్ హాస్పిటల్స్ లక్షల్లో వసూళ్లతో ఈనాటి యువతలో సాఫ్ట్వేర్ రంగం డబ్బులతో పబ్బుల్లో తాగటాలు, అర్ధరాత్రి వరకు చిందులు, ఆడా మగ పండుగ ఆచారాలు పాటిస్తున్న వారు ఏ కొద్ది మందో. మరోసారి మళ్ళీ మనకి మరో కవి ఏ మోహన మురళీ కుమార్ గారు కరోనా గురించి గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వీరు రాసి పంపినటువంటి కవిత అందరికీ పండగ. మనుషులకు డబ్బు మోజు, నేతల ప్రలోభాల మాయ. ఇటువంటి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఈ కరోనా వచ్చింది. వచ్చిన సందర్భంలో ఎలా ఉంది వాతావరణం? పండగల సరదాలకు గ్రహణాలు, కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క వసూళ్లు అన్నారన్నమాట. అట్లా ఈ కరోనా కొందరికి ప్రమాదంగా మరికొందరికి ప్రమోదంగా కూడా పరిణమించినటువంటి స్థితిగతుల్ని వర్ణిస్తూ మోహన మురళీ కుమార్ గారు మంచి కవిత పంపించారు. అభినందన. తదుపరి కవిత సంక్రాంతి సందడి, డాక్టర్ మైలవరపు లలిత కుమార్ గారి కవిత ఇది. పంట కోసిన చేల వలె పట్టణాలన్నీ బోసిపోతున్నాయి. తనను చేరిన కుటుంబాలతో విరగకాసిన చెట్ల వలె పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ఇంటికి చేరిన ధాన్యపు రాశులను చూసి రైతు ఆనందం అంబరాన్నంటింది. ఆకాశాన మెరిసే చుక్కలన్నీ చందమామ లాంటి పాపాయి శిరసున పోయి పడేనాయి. హేమంత హిమపాతానికి విరిసి విరియని మొగ్గల వలె ముడుచుకుంటూ ముంగిట రంగవల్లులలో కన్నెపిల్లలు పెట్టే గుబ్బిళ్లలో హరిదాస్ పాడే సంకీర్తనలతో ఆడపిల్లలు అందంగా అమర్చిన బొమ్మల కొలువులతో ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్లతో భోగి మంటల వెలుగులతో అమ్మ చేసే అరిసెల వాసనలతో ఇంటింటా సంబరాల సంక్రాంతి సందడి చేస్తున్నది. మైలవరపు లలిత కుమార్ గారు గుంటూరు నుంచి మంచి కవిత పంపించారు. వారు ఈ సంక్రాంతి శోభన గురించి చెప్తూ ఒక ముఖ్యమైనటువంటి తేడాని ఒకటి వారు గమనించారు. పంట కోసిన చేల వలె పట్టణాలు, విరగగాసిన చెట్ల వలె పల్లెటూళ్ళు అని ఈ పట్టణాలకి పల్లెటూళ్ళకి ఉన్నటువంటి తేడా చెప్తున్నారు. పంట కోసిన చేలులాగా పట్టణాలు అంటే పట్టణాల్లో పంట లేదు. విరగగాసిన చెట్ల వలె అంటే పల్లెటూళ్ళలో పంట ఉంది అని చెప్పి మంట లాంటి పట్టణాలని
పంట పండించే పల్లెటూళ్ళని ఈ రెంటికి ఉన్నటువంటి తారతమ్యాన్ని గమనింపజేస్తూ పల్లెటూళ్ళకి పెద్దపీట వేశారు లలిత్ కుమార్ గారు వారి కవితలు. సంతోషం అండి, కృతజ్ఞతలు. తదుపరి కవిత సంక్రాంతి కవితలకు స్వాగతం అంటూ శీర్షికగా పంపించారు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు, తెనాలి. సంబరంబుల సంక్రాంతి స్వాగతము, క్రాంతదర్శన భాగ్యము కలుగనిమ్ము, తీయనగు పలుకుల తీపి తినగనిమ్ము, కమ్మని కబుర్ల భాగ్యము కలుగనిమ్ము, విబుధ జనుల విమలవాణి వినగనిమ్ము, తనివి తీరగ సంబరాలు కనగనిమ్ము, లలిత హృదయాల కలయిక ప్రవరనిమ్ము, కులమతాల ఘర్షణల తొలగనిమ్ము, కులమతాల సంఘర్షణ తొలగనిమ్ము, స్వార్థమూకల భర్తము పట్టనిమ్ము, గడ్డుకాని జీవితమును గడుపనిమ్ము, తరుగు లేకుండా కార్యాలు జరుగనిమ్ము, తరుగు లేకుండా కార్యాలు జరుగనిమ్ము, ముదము కలిగించు భావాలు మదికినిమ్ము. మొదటి అక్షరాలన్నీ కలిపి సంక్రాంతి కవితలకు స్వాగతము తేటగీతిగా పంపించారు అయినాల మల్లేశ్వరరావు గారు. మల్లేశ్వరరావు గారు మీరు జనరంజక కవి, చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే భాషలో కవిత్వం రాస్తారు. పద్యాలు రాసినా కానీ చాలా బాగా ద్రాక్షాపాకంలో రాస్తారు. మీరు రాసిన ప్రతి పద్యంలో కూడా చాలా అభ్యుదయ భావాలు తొణికిసలాడుతూ ఉన్నాయి అన్నమాట. మీ అభ్యుదయ భావాలతో చక్కగా సంక్రాంతి పాయసం చేసి పంచిపెట్టినట్టు ఉంది. చాలా సంతోషం. కానీ ఈ సందర్భంగా కవులకు ఒక చిన్న సూచన కూడా, చాలామంది కవితలు రాసేటప్పుడు ఆ మొట్టమొదటి అక్షరాలు ఏదో సంక్రాంతి అని రావాలని, ఉగాది అని గురించి రాయకుంటే ఉగాది గురించి కవిత్వం రాసుకుంటూ ఉగాది అని మొట్టమొదటి పాదాలు రావాలని పెట్టుకొని రాయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ అక్షరాల మీద దృష్టి పెట్టి మనం భావాన్ని ఏం చేయాలంటే కొంత దానికోసం బలి చేయాల్సి వస్తుంది. అది అసలు అది ఆ ప్రయోగం అవసరం లేదు. మీరు చాలా చక్కని కవి, చాలా మంచి పద్యాలు రాసి పంపించారు. మీరు మంచి నటులు, మీరు రకరకాల కళల్లో మీరు ఎంతో కృషి చేస్తున్నారు. కృతజ్ఞతలు అండి. తదుపరి కవిత సంక్రాంతి సొబగులు, తాటికోల పద్మావతి గారు గుంటూరు నుంచి పంపించారు ఈ కవిత. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన మకర సంక్రమణ ఉత్తరాయణము సమస్తము కాంతిమయమే. దేవతలకు పితృదేవతలకు కలిపి చేసే వైభోగం, పచ్చని చేలన్నీ పండిన పంటలతో రైతుల ఇంట ధాన్యపు రాసులై నిండాలి. బంతి చేమంతులతో ప్రకృతి అంతా శోభాయమానంగా అలంకరించుకొని అరుదించిన పౌరుషలక్ష్మి పచ్చని పసుపు గడపలకు బంతిపూల తోరణాలు, ఇళ్ల ముంగిళ్ల లోగిళ్లలో రంగవల్లికలు, రతనాల రంగుల్లో గోవుపేడ బొబ్బిళ్ళు, హరినామ స్మరణతో హరిదాసుల భక్తి గీత రస మాధుర్యాలు, గంగిరెద్దుల సన్నాయి మేళాలు, బుడబుక్కల జంగమ దేవరల కళాకారులతో అంబరాన్నంటే సంబరాలు. తరలి వచ్చనమ్మ తరుణాలందరి ఇంట కొలువు తీరిన కొండవీటి బొమ్మలు, పిల్లలకు పోసేటి భోగి పండ్లు, దిష్టి పీడలు తొలగించి చల్లగా ఉండాలని అల్లుళ్ళు కోడళ్ళు పిల్లా పాపలతో పిండి వంటల ఆరగింపులు, ఇంటిలిపాదికి విందు భోజనాలు, ఆట విడుపుల గాలిపటాలు, కోడిపందాల జోరులు, కోడెగిత్తల పరుగులు, కనుమనాటి పశుల పొంగళ్ళు, కనువిందు చేసేటి సంక్రాంతి, కుటుంబమంతా ఏకమై పల్లె పల్లెలన్నీ పులకించిపోయే సంక్రాంతి సొబగులు ఎంతో ఆనందాన్నిస్తాయి. తాటికోల పద్మావతి గారు గుంటూరుకు చెందినటువంటి చాలా అనుభవం ఉన్నటువంటి కవయిత్రి, రచయిత్రి. అమ్మ, మీరు చక్కగా సంక్రాంతిలో ఎక్కడెక్కడ ఉండేటువంటి విశేషాలన్నీ కూడా మీరు మీ కవితలో చాలా విజయవంతంగా చిత్రించారు.
పచ్చని చేలు తీసుకొచ్చారు, బంతులు చేమంతులు తీసుకొచ్చారు, పచ్చని పసుపు గడపలు తీసుకొచ్చారు, రతనాల రంగంలోకి తీసుకొచ్చారు, కోడి పందాలు తీసుకొచ్చారు, గాలిపటాలు తీసుకొచ్చారు. మీరు తీసుకురాని అంటూ లేదు. ఒక సమగ్ర రూపం మీరు సంక్రాంతికి ఇచ్చే మంచి ప్రయత్నం చేశారు. సంతోషం తల్లి. తదుపరి కవిత సంక్రాంతి. ఉషా కిరణ్ గారు, టీచర్, మచిలీపట్నం. వీరి కవిత. భోగాలను భాగ్యాలను అందించే, గిత్తల ముప్పల సవ్వడి వినిపించే, సంబరాల అంబరాల అలరించే, కాంతల సింగారం నిరిపించే, తీయని పిండి వంటలు అందించే, కనువిందు రంగవల్ల అల్లిక కనిపించే, నున్నని గుండని సంధి గొప్పిళ్ళ పాటలచే, మది నిండా ఆనంద నందవారు నర్తించే, మునిమాపున బొమ్మల కొలువు అందాలు మురిపించే, కోయిల గానం మంగళహారతులు ఇప్పించే, నువ్వుల అరిసెలు శనగ పండ్లను పేరంటాండకు అందించే, మర్యాదల తగ్గింపులతో కొత్త అల్లులను గౌరవించే, లయకారకులైన దేవమూర్తులను పూజించే, లయకారకులైన దేవతామూర్తులను పూజించే, కుల మతాలకు అతీతంగా గాలిపటాల సంప్రదాయం ఆటలచే స్వాగతించే ఈ మకర సంక్రాంతి పండుగ గగనానికి ఎగిసే సంతోష తరంగాలతో, తుంగుల చిడతల హరిదాసుల దీవెనతో మనందరం ముచ్చటగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ఉషా కిరణ్ గారు ఇంతకుముందు ఎవరు కూడా కవితల్లో చెప్పనటువంటి ఒక విశేషమైనటువంటి ఒక అంశం చక్కగా కవిత్వీకరించి చెప్పారు. క్రాంతి కాంత సింగారం అన్నారు. క్రాంతిని గురించి ఎక్కడ ఇంతకుముందు వినిపించినట్లు లేదు. ఈ క్రాంతి, సంక్రాంతి. క్రాంతి అంటే ఒక అభ్యుదయం, ఒక చైతన్యం, ఒక విప్లవం, ఒక గొప్ప కృషి. అది క్రాంతి. సంక్రాంతి అనేటువంటి పండుగలో ఉన్నటువంటి ఆ పదంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి చైతన్య అర్థం అది. అలాంటి క్రాంతిని కాంతతో పోల్చి క్రాంతి కాంత సింగారం అన్నదన్నమాట ఈ శివలంక ఉషా కిరణ్. అలా ఒక చైతన్యాన్ని, అభ్యుదయాన్ని, ఒక విప్లవాన్ని ఒక కాంతతో పోల్చి చెప్పటం వలన ఏమిటి ప్రయోజనం అని చెప్తున్నది. గగనానికి ఎగిసే సంతోష తరంగాలు అని. ఈ గగనానికి ఎగిసే సంతోష తరంగాలు ఎక్కడ, ఎవరి నుంచి ఈ గగనానికి ఎగిసే సంతోష తరంగాలు అనేది మనకు వదిలిపెడుతున్నారు ఆలోచనకి. ఈ ప్రజల మనసుల్లో కలిగేటటువంటి ఈ సంతోష తరంగాలు అంటే ఆ చైతన్యం వలన ఈ జనం సంతోషించి వాళ్ళ ఆనందం ఆకాశపు అంచులు తాకే విధంగా ఉంటుంది అనేటువంటి ఒక అభ్యుదయ కోణాన్ని ఇక్కడ శివలింగ ఉషా కిరణ్ ప్రదర్శించారు. అభినందన. తదుపరి కవిత గంగిరెద్దులతో ఆధ్యాత్మిక వాతావరణం. ఇంగళి భాగ్యలక్ష్మి గారు, గుంటూరు. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ గంగిరెద్దుల పండుగ. సంక్రాంతి పండుగ వస్తే చక్కగా ముస్తాబై డూడు బసవలను ఇంటి ముందు నాట్యం చేస్తాయి. పిల్లల్ని ఆకట్టుకునే గంగిరెద్దుల వేషభాషలు, రెండు కాళ్ళు కిందకు వంచి దండం పెడుతున్నట్టు చేసే విన్యాసాలు అద్భుతం, అమోఘం. రకరకాల వస్త్రాలతో అలంకరణ ప్రత్యేక ఆకర్షణ. అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల చేత జనానికి దండం పెట్టించడంతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. డోలు, సన్నాయి వాయిస్తూ గంగిరెద్దుల చేత చేయించే విన్యాసాలు అనన్య సామాన్యం. ఇవి ఇంటి ముందు వాళ్ళని దీవించి శుభోదిస్తాయి. ఆనందాన్ని తిలకించి వారు పెట్టే పిడికెటి గింజలతో పొట్ట నింపుకొని దేశ సంచారం చేస్తారు. నెల రోజుల పాటు ఊరూరా తిరిగినా వారి సంపాదన అంతంత మాత్రమే. దుర్భరంగా మారిన గంగిరెద్దుల వారిని ప్రభుత్వం ఆదుకుంటే ఈ సంక్రాంతి మరింత కన్నుల పండుగ. అదే గంగిరెద్దు యజమానులకు నిజమైన సంక్రాంతి.
పింగళి భాగ్యలక్ష్మి అంటే తెలియనటువంటి వాళ్ళు ఉండరు, ముఖ్యంగా గుంటూరు పట్టణంలో. తర్వాత ఫేస్బుక్లో కూడా అమరావతి సాహిత్య మిత్రులు కార్యక్రమాలు చూస్తున్నటువంటి వాళ్ళకి ఈ అమరావతి సాహిత్య మిత్రుల సంస్థ కన్వీనరు పింగళి భాగ్యలక్ష్మి గారు. ఈ అమ్మాయికి ముగ్గులు వేయటంలో చాలా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా చాలా ముగ్గుల పోటీలు వేసి మంచి బహుమతులు సంపాదించారు. ఈ ముగ్గుల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ అమ్మాయి కవిత్వం కూడా ఒక అందమైన ముగ్గులాగా చిత్రీకరించింది. ఏం చేసింది? రకరకాలైనటువంటి పదాలను తీసుకొని రకరకాలైనటువంటి రంగులుగా మార్చుకొని ఒక ముగ్గులాగా చక్కని కవిత్వం రాసి సంక్రాంతి శోభను మన కళ్ళ ముందు ఉంచింది పింగళి భాగ్యలక్ష్మి. అమ్మ, అభినందనలు. తదుపరి కవిత నిలబడ్డ కవిత్వం. వసుధ గారు గుడివాడ నుంచి పంపించారు. ఆశాంతం పరికించి చూస్తే తెలిసింది, చుట్టూని మించిన కవి లేడని. అంతెత్తుకు ఎదిగినా కిందికే చూసే చెట్టులో ఎన్ని లోతైన భావాలు పెరవేసుకుంటాయో. నేలలో అంత లోతుగా నిలబడిందిగా మరి. ఈ చెట్టు రోజు శ్వాసించేది కవిత్వాన్ని, సందేహం లేదు. చల్లగాలితో భావకవిత్వం, వేడిగాలితో విప్లవ కవిత్వం, మౌనంగా నిలబడి వచన కవిత్వం, ఉల్లాసంగా ఊగుతూ పద్యాలు, హైకూలు, నానీలు, మినీలు అన్నీ దానికి కర్తలా మరకాలే. చెట్టును ఒకసారి తేరిపార చూశాక మనసు కదలని మనిషి ఉంటాడా? మనసు కదిలిన మనిషి కవి కాకుండా పోతాడా? రాగయుక్తంగా సాగే చెట్టు కవితాధారలో రోజు ఎన్ని కవితలు ఆకులై రాలి పడిపోతాయో. దానికి దేనిపైన వివక్షత లేదు, దేనిపైన ప్రత్యేక వ్యామోహం లేదు. ప్రక్రియలన్నింటినీ ప్రకృతి సాక్షిగా తన పచ్చని పట్టు చీరలో కూర్చి పదిలంగా దాచుకుంటుందిగా మరి. జాతి రక్షణ జన చైతన్యమే, జాతి రక్షణ జన చైతన్యమే లక్ష్యాలుగా బతుకుతున్న చెట్టంటే నిజంగా నిలబడ్డ కవిత్వమే. బసవేశ్వర గారు కూడా సంక్రాంతి అనగానే స్థూలంగా తీసుకోకుండా చెట్టు మీద రాసిన, మొక్క మీద రాసిన, పువ్వు మీద రాసిన, సంక్రాంతి మీద రాసినట్లే అని చెట్టుల గురించి, చెట్టు రోజు శ్వాసించేది కవిత్వాన్ని అని చెప్తూ కవితా సంక్రాంతిని మనం ఉంచుతున్నారు. చల్లగాలితో భావ కవిత్వం అంటారు, చెట్టుకు ఆనందం. వేడిగాలితో విప్లవ కవిత్వం అన్నారు. మౌనంగా నిలబడి వచన కవిత్వం. ఇలా చెట్టు ఇష్టపడుతున్నది. చెట్టు అంటే దేశం, సమాజం అని చక్కగా చెప్పారు బసవేశ్వర. కలవకొలం సూర్యనారాయణ గారు, గుంటూరు. ఆశల సంక్రాంతి. వచ్చన పౌరుషలక్ష్మి తన వైభవమును ప్రకటింప ప్రీతితో అచ్చపు స్త్రీల గొప్పగా ప్రజాడికి ఆతత కల్మషమని స్వేచ్ఛగా సాగని ధరను చిత్తము కృంగి వ్యధావరంపులను ముచ్చట డిగ్గి లోదలచె మోము మంచు తెర బ్రహ్మగను కనిపించిన ఆనాడు కనువిందుగా రంగవల్లులు రాజిల్లు వాసరాలు కనిపించు నీనాడు కళల్నే కోల్పోయి వెలవెలపోయిన నిలయ చేయు వినిపించిన ఆనాడు వీణుల విందుగా హరిదాసు గానంబు హర్షమొదవ వినిపించు నీనాడు విపరీత వర్షాల విలపించు రైతుల వేదనము గంగిరెద్దుల జోరు ఆ కాలమందు దిక్కుమాలిన ఈర్ష్య ఈ దినమునందు తెలుగు భాషయే ఆనాడు తేజరిల్లే తెగులు సోకిన దానికిప్పుడు దీనమయ్యి ఒక వంక మిన్నంటి వికటాట్టహాసంబు అనులించు ధరలతో జనుల కలల ఒకవైపు ప్రకృతి మాత పిలుపు కూల్చు వైపరీత్యములతో భంగపరచ ఒక క్రేవ తుంటరు ఉన్మత్త చిత్తులై స్త్రీల మానాలతో క్రీడలాడ ఒక దేశము ఉగ్రవాదుల ఘోర మారణ కాండతో మరుగుచుండ ప్రేమ పాశము తెగిపోయి విషము చిందు దుష్ట దుర్భర భీకర దుర్దినాల గాంచలేకుంటి న్యాయమే కరవువయ్యే మాటలందున చేతల మాయమసల ఏల విషాదం ఈ విధిని ఇంకొక ప్రక్కన
చేరి చూచదను. గ్రాలుచు నుండునేమొక నిగారపు పండుగనే వేడుకాదులను. మేళము గొబ్బియమ్మలు నయమేయపు రంగుల ముగ్గులంచు తాకేరిన పౌష్యలక్ష్మి తొలగించి నిహారపు జాలికన్ వెసను. పిల్లగాలికి ముంగురుల అల్లనాడ శిరము వంచి స్త్రీ నిచయము కర్మప్రీతి రంగవల్లుల దిద్దగ రమణవీర గాంచి ఆ యమ హర్షించి ఇంచుకంత పూర్వవైభవము ఇకనైనా పొందగలను. ముందు ముందు అటంచు సమ్మోదమంది. కలవకోలను సూర్యనారాయణ గారు చాలా అనుభవం ఉన్నటువంటి కవి. పద్యాన్ని చాలా హృదయంగా రసరమ్యంగా రాసేటువంటి కవి. ఆయన గొప్ప చారిత్రక కావ్యాలు కూడా రాశారు, పౌరాణిక కావ్యాలు కూడా రాశారు. ఆయన ఏం కోరుకుంటున్నారంటే ఈ ప్రకృతికి మానవుడికి అనుబంధం పెరగాలని, అది మనిషికి అర్థం చేసుకుంటే పెరుగుతుందని ఆయన ఆశ. కానీ రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి స్థితి, ప్రకృతిలో మనిషి ఒక భాగం అనేది మర్చిపోయి ప్రకృతికి వ్యతిరేక శక్తిగా వికృతిగా తయారయ్యి ప్రకృతిని వికృతిగా మార్చే ప్రయత్నంలో లేనిపోయినటువంటి వైషమ్యాలు కాలుష్యాలు తన నెత్తి మీదకి వచ్చేలాగా చేసుకుంటున్నాడు అనేటువంటి ఆవేదనతో చాలా చక్కగా ఎన్నో విషయాల్ని మన ముందు ఆయన ఉంచారు. ఆ సారం ఏంటంటే ఆయన చెప్పిన 2 మాటల్లోనే సారం, మాటలందున చేతలందున మాయ మొసలుతూ ఉన్నది అని చెప్తూ ప్రకృతి మాత కిలుకబోని వైపరీత్యములచే భంగపురుప అని మనిషిని హెచ్చరిస్తున్నారు. చాలా చక్కని పద్యాలు రాశారు. సూర్యనారాయణ గారికి కృతజ్ఞతలు. తదుపరి కవిత సంక్రాంతి సంబరాలు. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు కర్నూలు నుంచి కవితను పంపించారు. దినకరుడు ధనుసు రాశి నుంచి మకర సంక్రమణమే మకర సంక్రాంతి. తెల్లవారకు మునిపే తెలుగువారి లోగిల్లో తెలుగు పరుసులంతా తలారా స్నానించి సిగపాయలు ఎగగట్టి కళ్ళాడి చల్లి రంగరంగ వైభవంగా రంగవల్లుల కళలు చేమంతి ముద్దమంతి పూలు గొబ్బెమ్మలు గడప గడపకు పసుపు కుంకుమలు మామిడాకుల తోరణాలు స్వాగతించి గుమ్మటాలు పొంగలి పులిహోర గారెలు వంటకాలు హరిదాసు కీర్తనలు డూడు బసవన్నల విన్యాసాలు పాడి పంటలు ఇంట కొలువు తీరగా రైతన్న కళ్ళ పండగ సిరులునిచ్చు ధాన్యలక్ష్మికి కడకడలాడగా భోగి మంటల చలివేడుక కాలిపోవును కరోనా కాలం. భోగి మంటల చలివేడుగా కాలిపోవును కరోనా కాలం. భోగి పళ్ళు చిన్నారుల తలపై గుమ్మరించుచు దీవెనలు పొట్టేళ్ల పరుగులు ఓడిపుంజుల పందాలు వినువీధుల్లో రెపరెపలాడు గాలిపటాలు అతివలు పంచుకునే వాయినాలు కొత్త అల్లుళ్లకు కానుకలు కీడు పండుగని శంకింతులో కోటి కళలు ప్రభవించు సంక్రాంతి దివ్యమైన క్రాంతినిచ్చు 3 రోజుల ముచ్చటైన పర్వదినం. కర్నూలు నుంచి కవిత పంపిన వారు సయ్యద్ జహీర్ అహ్మద్ గారు. మనం గ్రూప్ ఫోటో తీయాలంటే ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఫోటో తీసినట్టుగా ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి రకరకాల విశేషాలు, రంగవల్లికలని, పూలని, పొంగలి, హరిదాసు ఉపాసనలు, కోడి పుంజులు మొత్తం అన్నిటినీ కూడా తీసుకొచ్చి చక్కగా ఒక కవితలో పెట్టి చక్కగా ఫోటో తీసి మన ముందు సంక్రాంతి శోభని వెలువరించారు. అహ్మద్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. తదుపరి కవితని సాధనాల వెంకటస్వామి నాయుడు గారు సికింద్రాబాద్ నుంచి పంపించారు. వీరి కవితా శీర్షిక పండగంటి. ప్రకృతి కాంత సోయగాల మారిక పలు హృదయాల పరవశాల డోరిక తొలిగింట వెలుగుల పంట సంక్రాంతి. సంబరాల అంబరాన్నంటే క్రాంతి. కొత్త అల్లుడకి ఇది ఆట విడుపు. కోడి పందాలకు పెద్ద మదుపు. కోడెగెత్తెల రంకెలు వేసే సమయం. ధాన్యాల రాసులతో గాథలు నిండే కాలం. కన్నెపిల్లల కమనీయ కోలాహలం. గుమ్మాలకు కడకడలాడే పచ్చని తోరణాలు. ముంగిట పరుచుకున్న ఇంద్రధనస్సులు. పూరేగులతో చూడచక్కని రంగవల్లులు. గంగిరెద్దులు, సన్నాయి వాయిద్యాలు,
హరిదాసుల పసందైన కీర్తనలు, ప్రతి ఏటా వచ్చే పరిమళాల పండుగ, పరవశాల నింపే ప్రతి ఎదలో నిండుగా, ప్రతి ఇంట హేమంత హేళ, ప్రతి కంట కాంతుల కళ. ధన్యవాదాలు. నమస్తే. వెంకటస్వామి నాయుడు గారు సికింద్రాబాద్ నుంచి మనకి ఇక్కడికి పండగ శోభ తీసుకొచ్చారు. వీరు మనకి చివరి కవిత, ఇందులో ఒక గొప్ప సందేశం కూడా ఉందని నేను భావిస్తున్నాను. వీరు కోడెకెత్తల రంకెలు వేసే సమయం గుర్తు చేస్తున్నారు. గంగిరెద్దుల్లాగా కాదు ఇప్పుడు ప్రజలు ఉండాల్సింది. ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉన్నది, సరైనటువంటి పరిస్థితులు లేవు. జనం చైతన్యవంతంగా ఉండటం లేదు. జనాన్ని చైతన్యపరిచే వాళ్ళు చేసేటటువంటి కృషి అంతా కూడా అది ఎటుపోతుందో కూడా తెలియటం లేదు. రోజు రోజుకి జనంలో ఒక రకమైనటువంటి నిర్లిప్తత, ఏదో ఒక వ్యామోహం, వీటన్నిటికీ గురైపోతున్నటువంటి పరిస్థితుల్లో గంగిరెద్దుల్లాగా తలాడించడం కాదు, కోడెకెత్తల్లాగా ఉత్సాహంగా చైతన్యవంతంగా, అవసరమైతే ఒక కుమ్ము కూడా కుమ్మాలి అనేటువంటి ఒక గొప్ప చైతన్య స్ఫూర్తిని కూడా గుర్తు చేశారు వెంకటస్వామి నాయుడు గారు ఈ కవితలో. ముగింపులో ఒక 2 మాటలు. ఈనాటి ఈ సంక్రాంతి కవితా శోభ, ఇక్కడ అసలు ఉగాది అంటే 3 రోజుల పండగ. 3 రోజుల పండగ, ఆ 3 పదాల్లోనే గొప్ప కవిత్వం ఉంది. అసలు ఈరోజు జనానికి అవసరమైనటువంటి కవిత్వం అది. భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 దగ్గర పెట్టండి. ఓ భోగి, సంక్రాంతిని కనుమ, అది ఒరే మత్తుగా పడి ఉన్నవాడా, సంక్రాంతిని, చైతన్యాన్ని, అభ్యుదయాన్ని, విప్లవాన్ని కనుమ చూడు. నువ్వు చైతన్యవంతుడిగా ఉండు, నువ్వు తిరుగుబాటుదారుడుగా తయారవ్వాలి. అవసరమైతే ఈ దేశాన్ని నువ్వు బాగు చేసుకోవాలి, నువ్వు మత్తుగా పడి ఉండకూడదనేటువంటి గొప్ప సందేశం ఈ 3 రోజులు భోగి, సంక్రాంతిని, కనుమ అనే దాంట్లోనే ఉన్నది. ఇంకొక మాట కూడా చెప్పి ఈ కార్యక్రమానికి ముగిద్దాం. పండగ కవిత్వం ఏంటి రాసేదని కొంతమంది తక్కువగా మాట్లాడతారు. పండగ కాదు, పండగ ఒక సందర్భం. దేశంలో రకరకాల సందర్భాల్లో రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా కవులు స్పందించాలి. ఆ సంఘటనలకు స్పందించకుండా కేవలం వాళ్ళ వైయక్తిక అనుభూతులు కవిత్వం రాసి మేము ఇంత గొప్పగా వ్యక్తీకరించామని చెప్పుకునేటువంటి పద్ధతి కూడా సరైనది కాదు. రకరకాల సందర్భాలు, రకరకాల పండగలు జాతిని ప్రభావితం చేసేటప్పుడు వాటిని గురించి కవులు కవిత్వం రాసి ప్రజల్ని చైతన్యవంతులను చేయాలి. సరైన దారుల్లో వెళ్ళకపోతే సరైన దారుల్లోకి వచ్చేలాగా మంచి దారులు చూపించాల్సినటువంటి బాధ్యత కూడా కవులపై ఉంది. ఇలాంటి పండగల కవిత్వం కూడా పనికొచ్చే కవిత్వమైన సవినయంగా మనవి చేసుకుంటూ ఈ SHO APTV ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.